నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు అయితే మాత్రం సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్లో ఇక ముషీరాబాద్ దగ్గర మనమైతే ఉన్నాం. ఇక్కడ డిపోల ముందటైతే మాత్రం ఈరోజు రెండో రోజుల భాగంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. మరి కార్మికులు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వానికి ఏం విన్నవిస్తున్నారు, సమ్మె గల కారణం ఏంటో వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుకున్నది ఏంటంటే, గత దశల వారీగా మనకు రావాల్సిన ఏదైతే పిఆర్సీ బకాయిలు కానీ, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి సెటిల్మెంట్ ఒకటి, రెండవది ఏదైతే మనం గ్రేటర్ హైదరాబాద్లో మీరు ఏదైతే బ్యాటరీ పొల్యూషన్ వలన తీసుకొచ్చే ఏవైతే బస్సులు ఉన్నాయో అది ఆర్టీసీ కొనుగోలు చేస్తే బాగుంటుంది. దానివల్ల సబ్సిడీ ఆర్టీసీకి చెందుతుంది కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు కట్టబడడం అది మంచి పద్ధతి కాదు. మూడో డిమాండ్ ఏంటంటే, ఆ బస్సులు దాదాపు 2000 బస్సులు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారే అంటున్నారు ఈ జనవరి వరకు మన సంవత్సరంలోనే దాదాపు 2000 బస్సులు ప్రవేశపెడతామని అంటున్నాడు. అది ప్రవేశపెట్టడం వల్ల ఏమైపోతుందంటే, ఇక్కడ ఉన్న ఆర్టీసీలో ఉన్న ఎంప్లాయ్మెంట్కు అనేది రిక్రూట్మెంట్ జరగకుండా కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఏదైతే మెకానిక్లు ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారు, మరి డ్రైవర్లు కూడా దాని మీదకి వెళ్ళి రోడ్డు మీదకి వస్తారు. కాబట్టి అది దయచేసి అది ఆర్టీసీ కొనుగోలు చేస్తే సంస్థ కొన్ని వందల సంవత్సరాలు నిజాం ప్రభుత్వం ఉన్నప్పటి ఈ సంస్థని ఈరోజు ఈయన మరి పని కట్టుకొని దీన్ని రోడ్డు మీద చేయడం వల్ల ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రెండవది అయితే సమ్మె చేయడానికి కారణం ప్రభుత్వమే ఇది. ఎందుకంటే ప్రభుత్వంలో గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను చేసిన హామీలు ఏదైతే మ్యానుఫ్యాక్చర్ పెట్టిన హామీలు ఏం చెప్పాడు, ఆర్టీసీని నేను వచ్చిన తర్వాత ఎంబడే విలీనం చేస్తాను, గుర్తింపు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సెక్రటరీలో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆయన ఎంబడే అన్ని యూనియన్లు పిలిపించి నేను వాళ్ళకు గుర్తింపు కంపల్సరీ ఇస్తానని మీటింగ్ పెడతాడు. మరి 2 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాలు అవుతున్నది. ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విలీనం చేశాడు ప్రభుత్వంలో, గత ప్రభుత్వం విలీనం చేయలేదు. మరి ఈ ప్రభుత్వం చేస్తామని మాకు హామీ ఇచ్చినారు. హామీని ఇప్పటివరకు మరి వాళ్ళు ఎక్కడ కూడా అమలుకు తేలేదు. కాబట్టి కార్మికులకు ఏ ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరు సపోర్ట్ కాదు. ఈరోజు మేమే కాబట్టి మా బతుకు అనేది ఏందో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే గత 6 నెలల కిందట కూడా మేము సమ్మన్ నోటీస్ ఇచ్చినాం. ఇదే సందర్భంలో మీరు ఏ ప్రతిపక్ష పార్టీల సంబంధం లేదు మీరు చెప్తున్నారు, కానీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే మాత్రం బీఆర్ఎస్ వెనుకుండి నడిపించినట్టుగా కనిపిస్తోంది. ఆ నాయకులు కూడా హరీష్ రావు చెప్పినట్టుగా చేస్తున్నట్టు కూడా ఆయన వీడియోలో నిన్న చెప్పారు. ఇప్పుడు ఏముంటుందండి, పచ్చతామలు ఉన్న వాళ్ళు చూస్తే లోకమంతా పచ్చ కనపడుతుంది. గత ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కారు లేదు, తిరగని గన్మ్యాన్ లేరు. కాబట్టి ఇప్పుడు మినిస్టర్ అయింది కాబట్టి వెనక 2 కార్లు ముందు 2 కార్లు కాబట్టి ఈరోజు రైతులకు ఒడ్లు కొంటలేడు. హరీష్ రావు పోయి ఒడ్లు కొనమంటున్నాడు. మరి రైతులకు హరీష్ రావు లేపిండా? మీరు ఆలోచన చేయండి. లేకపోతే హరీష్ రావుతో మీ మీడియా మిత్రులు చెప్పండి, మేము హరీష్ రావుతో కానీ కేటీఆర్ గారితో లేకపోతే బీజేపీలతో ఎక్కడ మేమన్నా పోయి వాళ్ళ మెమరాన్ని ఇవ్వడం కానీ లేకపోతే ప్రతిపక్షం అనేది ఎందుకు ఉంటున్నది అండి, అసెంబ్లీలో ఎక్కడైతే ప్రాబ్లం జరుగుతున్నదో దాని మీద వాళ్ళు పాయింట్ అవుట్ లేవనెత్తారు. కాబట్టి అంతేగాని వాళ్ళు మాయంబడి ఉన్నారు అని అంటే మాయంబడి వాళ్ళు ఎందుకు అండి? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా ఉన్నారు కదా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇందిరా పార్క్ సాక్షిగా సరూనగర్ స్టేడియంలో ఉన్నటువంటి గౌరవనీయులంటే ముఖ్యమంత్రి గారు మా ప్రాంతం నాయకుడు మేము లీవులు పెట్టుకొని నేను ముఖ్యమంత్రి చేసినాం, ఈరోజు ఎమ్మెల్యేని తీసుకొచ్చి పెట్టినాం. మరి ఆ రోజు మీరు ఉన్నారు, వాళ్ళు అట్లా అంటారు కదా. ప్రతిపక్షమా మిత్రపక్షం అన్నది, మీరు మిత్రపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వానికి మీరు మా కార్మికులకు ఏదైతే హామీ ఇచ్చినారో హామీని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మరి అంతేగాని ఈరోజు హరీష్ రావు మేంబడి ఉన్నాడు, మేము చదువుకోలేదా? మేము కూడా చదువుకున్నాం కదా. నువ్వు అంటావు కదా ఏ మీటింగ్లో పోయినా ప్రతి మీటింగ్లో అంటాడు ఆర్టీసీలో మహిళలకు నేను ఎంబడే ప్రవేశపెట్టినా అన్నాడు. గౌరవనీయులు అనేటువంటి గతంలో ఉన్నటువంటి సజ్జనార్ గారు కూడా ఆ రోజు తెల్లారే వాళ్ళకి ఆధార్ లేకున్నా ఏం లేకున్నా కూడా అందరిని ఎక్కిపించినాడు. ఇప్పుడు పబ్లిక్లు తిరగబడుతున్నారు. ఏమంటారంటే సద్దులు కట్టుకొని వచ్చి వాళ్ళు కల్లకుర్తికి వెళ్ళి హైదరాబాద్లో వచ్చి కూలి చేసుకుంటే 700 రూపాయలు వస్తాయి, ఊర్లో కూలి చేస్తే 400 వస్తాయి. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పంపిస్తున్నావు? నీ సొంత జిల్లా కరీంనగర్. ఏం జరిగింది నిన్న ఏం జరిగింది? ఆ ప్రాణాలకు ఎవరు బాధ్యుడు? ఈరోజు ముసలి బస్టాండ్లో చూడండి, సిబిఎస్లో ఈరోజు పాపం వాళ్ళు ఎక్కడ పోవాలంటే దిక్కుతోచిన పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి రాంగ్ గైడెన్స్ ఇచ్చిన మేనేజ్మెంట్కు వాళ్ళకి శిక్ష చేయాలి బస్సులు నడుస్తాయని. ఈరోజు ఉదాహరణకు ముషిరాబాద్ డిపోలో 114 సర్వీసులు బయటకు పోవాలి, 2 బస్సులు పోయినాయి. ఎవరు కారణం? హరీష్ రావు వచ్చి అడ్డపడ్డా? లేకపోతే ఎవరు అడ్డపడ్డారు? ఇక్కడ నీ సొంత జిల్లాలో ఎన్ని బస్సులు వెళ్ళినాయి? ఈరోజు సొంత జిల్లాలో ఎన్ని బస్సులు వెళ్ళినాయి? కాబట్టి దశల వారీగా ఆర్టీసీని రోడ్డు మీద తేవాలని కాంగ్రెస్ గవర్నమెంట్ పంతం కట్టుకున్నది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పని చేసినో ఈ ప్రతిపక్షం వాళ్ళు అదే పని చేస్తున్నారు. ప్రతిపక్షమైన మిత్రపక్షమైన సబ్జెక్ట్ ఆలోచించండి. కార్మికులను రోడ్డు మీద తేవద్దు, కార్మికుల భవిష్యత్తు మాట్లాడండి. ఏ నాయకుడైనా కూడా ఇక్కడ జరిగినప్పుడు ఎంబడి ప్రతిపక్షం సంధిస్తుంది. అంతేగాని వాళ్ళు మాయంబడి ఉన్నారు, మాయంబడి నీకేమన్నా ప్రూఫ్ ఉంటే చెప్పండి, నమ్మిన యాక్షన్ తీసుకోండి. నా పేరు జీపీఆర్ రెడ్డి కదా, ముషిరాబాద్ డిపోలో నేను చేస్తా ఉద్యోగము, నమ్మిన యాక్షన్ తీసుకోండి. ప్రతిపక్ష నాయకుని దగ్గరికి పోతే ఏ పక్షమైనా ఏదైనా కూడా సమాజంలో
ఒక పద్ధతిగా చేసేదంటే ఒక ఆర్టిస్ట్ అండి. ఈరోజు 44 డిగ్రీల ఎండ ఉంటే కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నాము. ఈరోజు మీరు చూస్తున్నారు, మీరు చూడండి పీక్ అవర్స్లో ఒక బస్సులో 140 మంది ఉంటున్నారు. ఒక బస్సులో 140, 150 మంది ఉన్నారు. మా మహిళలు ఉన్నారు. వాళ్ళు ఎట్లా డ్యూటీలు చేస్తున్నారు? ఈరోజు యాప్ పెట్టినావు, ఫోన్ లెక్కగానే యాప్ ఓపెన్ కాదు, బస్సు నడుస్తుంటుంది. అది యాప్ ఓపెన్గా టికెట్ స్టేజ్ దాటిపోతుంది, కేసులు అవుతున్నాయి. మరి ఎవరు అడగాలి? ఈరోజు ఇంత ఓవర్లోడ్ పడుతున్నది. నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నావు కదా, లేబర్ యాక్ట్ ప్రకారంగా ఒక బస్సులో ఎంతమంది ఎక్కాలి, ఎంతమంది ఎక్కుతున్నారు? మరి అదంతా ఏంది అంటే ఆర్టీసీలో యూనియన్లు వస్తే ప్రభుత్వం భయపడుతుంది. ప్రభుత్వానికి భయపడేది ప్రతిపక్షం కాదు, ఆర్టీసీ కార్మికులను చూడంగానే ప్రభుత్వాలు భయపడుతున్నాయి. అందుకే మీరు యూనియన్లు ఇవ్వట్లేదు. మీరు చెప్పండి, 32 డిమాండ్లకు గాను 29 వరకు మేము సానుకూల స్పందించాం. కానీ 4 డిమాండ్ల విషయంలో మాత్రం ఇంకా అధికారులతో కమిటీ నడుస్తుంది. 4 వారాలు ఓపిక పట్టండి అని కూడా ప్రభుత్వం అంటుంది. ఆ 32 డిమాండ్లలో ఏదైనా 5 డిమాండ్లే మేజర్ ఉంటాయి. ఆ 32 నువ్వు ఇవ్వకున్నా పర్లే, విలీనం చేయి, యూనియన్లు ఇవ్వు. మాకు రావాల్సిన 3 పే స్కేళ్ళ ఏరియాస్తో సహా మాకు ఇవ్వండి. మాకు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు వాళ్ళ బకాయిలు చెల్లించండి. ఒక డేట్ ప్రకటించండి. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో వచ్చి అపాయింటెడ్ డేట్ ఆగస్టు నుంచి ఇవ్వండి, లేదా 2027 నుంచి ఇస్తా అని చెప్పి ఓ మాట ఇవ్వండి. ఒక శ్వేతపత్రం ఇవ్వమని చెప్పండి. అంతేగాని మీటింగ్ పెట్టి 4 నెలలు కమిటీ వేస్తా అంటే మళ్ళీ మమ్మల్ని మా స్ట్రైక్ని స్ప్లిట్ చేసే ఆలోచన ఉంది వాళ్ళకి. ఏం చెప్తారు? ఎందుకంటే ఒకవైపు ఇప్పుడే అధికారులతోనైతే మాట్లాడుతున్నాము, అంత ఒక అవకాశం ఏంటి, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజా రవాణా వ్యవస్థ ఈరోజు లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని కూడా మంత్రి అంటున్నారు. సార్, సమ్మె నోటీస్ ఇవ్వకముందు 45 రోజుల టైం ఉంటుంది. ఆ 45 రోజులలో పిలిచి 4 దఫాలుగా లేబర్ కమిషనర్ దగ్గర మీటింగ్ రావాలి. లేబర్ కమిషనర్ దగ్గరికి నువ్వు మీటింగ్కే రాలేదు. ఎందుకు రాలేదు? నువ్వు వచ్చి చెప్పేది ఉండే, అదే 32లో 28 ఇస్తున్నా, 26 ఇస్తున్నా చెప్పేది ఉండే. నువ్వు అక్కడ మీటింగ్కే రాలేదు. మీటింగ్ రాకుండా ఏదో ఒక లెటర్ పంపించేసి మేము ఇది అయితేనే మేము మాట్లాడతాము అని చెప్పి లేబర్ కమిషనర్ దగ్గర సమ్మెని క్లోజ్ చేసిర్రు. క్లోజ్ చేసిన తర్వాత కార్మికుడికి ఏముంటుంది? ఇక వాడికి లాస్ట్ ఆప్షన్ ఏది? సమ్మె. ఇవాళ కాకుంటే ఇలాగే ఊరుకుంటే 2 సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో డ్రైవర్ ఉన్నాడు, మెకానిక్ ఉన్నాడు, కండక్టర్ కూడా ఉన్నాడు, అన్ని యూపీఐలు పెట్టి నడిపిస్తారు. మేము ఒకటే అంటున్నాం, మాకు విలీనం చేయి. నువ్వు ప్రైవేట్ చేసుకుంటావా, ఆస్తులు అమ్ముకుంటావా? నువ్వు ఏం అమ్ముకో, మా లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, మావి అమ్ముకో. మాకు విలీనం చేయండి, యూనియన్ ఇవ్వండి. మాకు చిన్న ఇష్యూలలో మాకు డిఎంల దగ్గర, ఆర్ఎంల దగ్గర మాకు కొన్ని సమస్యలు ఉంటాయి, అవి మాట్లాడుకోవడానికి కోసము మేము నాయకత్వం అడుగుతున్నాం. మేము 2 అడుగుతున్నాం, విలీనం చేయి, నాయకత్వంని ఇంప్లిమెంట్ చేయండి, బస్ అంతే. అసలు మీ సమ్మె అనేది చట్ట విరుద్ధము. అసలు మీరు ఇప్పటికైనా మీ ఉద్యోగాలకు అయితే మాత్రం పోయే అవకాశం ఉంది, కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని కూడా ఆర్టీసీ ఎండి అంటున్నారు. ఏం చెప్తారు? ఎండి అన్నది ఏంటంటే ఇల్లీగల్ సమ్మె అంటాడు. ఇల్లీగల్ సమ్మె ఎట్లయితుంది? మేము ఆల్రెడీ లేబర్ యాక్ట్ ప్రకారంగా, మాకు లేబర్ యాక్ట్లో ఉన్నటువంటి అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా మేము సమ్మె నోటీసు 40-45 రోజులు ముందు ఇవ్వాలి. అది ఆల్రెడీ లేబర్ కమిషనర్ ఆ మేడం కూడా చెప్పింది, మీరు లేని మేమెందుకు అని చెప్పి 3 సార్లు మీటింగ్ పిలిచింది. అక్కడ క్లోజ్ అయింది. అక్కడ క్లోజ్ కాకపోతే గతంలో మేము హైకోర్టుకు పోయినాం కాబట్టి అప్పుడు ఫెయిల్ అయినాము. ఇల్లీగల్గా అని చెప్పేసి ఆయనకు ఒకటి శ్వేతపత్రం పెట్టమనండి. ఇల్లీగల్ ఎట్లయితుంది? ఇది లీగల్ సమస్య. ఎందుకంటే మీరు ఎండి గారు ఎవరిని పంపించకుండా అక్కడ లేబర్ ఆఫీస్కి రాకుండా దాన్ని క్లోజ్ చేసింది కాబట్టి ఇల్లీగల్ సమస్య ఎట్లయితుంది? ఇల్లీగల్ సమస్య అయితే తీసుకురమ్మనండి. గత చరిత్రలో కూడా ఎక్కడన్నా ఆర్టీసీలో ఉద్యోగాలు పోయినాయా? మీరు కూడా చూసినారు కదా, తెలంగాణలో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఉద్యోగాలు పోలేవు. తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడు 40-50 రోజులు సమ్మె జరిగినప్పుడు అప్పుడు ఉద్యోగాలు లేవు. ఇల్లీగల్ సమ్మె ఎట్లయితుంది? వర్కర్లని భయపెట్టించి లొంగ తీసుకోవాలి తప్పితే, అధికారం ఉందని తప్పితే కానీ ఇల్లీగల్ సమ్మె కాదు. 100% లీగల్ సమ్మెనే ఇది. మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? మేజర్గా ఒకవైపు ప్రభుత్వం అయితే మాత్రం చేస్తున్నాము, ఓపిక పట్టండి, ఒక వెనక తగ్గండి అని చెప్తుంది. సార్ ఏం లేదు సార్, ఏప్రిల్ 13న మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన నుంచి మాకు 40 డేస్ మేము సమ్మెలకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఆ 40 డేస్ మేము వెయిట్ చేస్తూ కన్సల్టేషన్ లెషన్ ఇచ్చేంత వరకు లేబర్ కమిషనర్కి 3 టైమ్స్ మీటింగ్స్ పోయాం. మీటింగ్ పోయిన తర్వాత వెయిట్ చేస్తూ జేఏసీ నాయకులు 3 టైమ్స్ వెయిట్ చేసిన 6, 7, 8 అవర్స్ వరకు వెయిట్ చేసిన మేనేజ్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మీటింగ్స్ కానీ ఎవరు రాలేదు. అప్పుడు లేబర్ కమిషనర్ ఏం చేసిందంటే, మీరు కార్మికులే లేకపోతే మాకు ఈ జాబులు ఎందుకు అని ఆ కన్సల్టేషన్ అక్కడ క్లోజ్ చేసుకొని అదే రోజున మా జేఏసీ నాయకులు సమ్మె డేటు ప్రకటించడం జరిగింది. సమ్మె డేటు ప్రకటించడం 22కు, క్యాన్సిలేషన్ కంప్లీట్ అయిన తర్వాత నీకు 48 అవర్స్ ఇంకా ఉంది. ఆ 48 అవర్స్లో నువ్వు కమిటీ ఇస్తావా, లేదంటే జేఏసీ నాయకులను పిలుచుకొని మా యొక్క సమస్యలను పరిష్కరించే అవకాశం ఉండే. మీరు పరిష్కరించలేకపోయినరు. మీరు
మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి గెలిచిన తర్వాత ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు కార్మికులందరూ మళ్ళీ ఈ నాయకత్వం మాకు మేలు చేస్తుందని ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు వచ్చిన తర్వాత ఈరోజు మీరు సీఎం అయిన తర్వాత కనీసం ఈ 2 రోజుల నుంచి ఒక్క బస్సు అన్న బయటికి వెళ్లకుండా కఠినంగా మేము మా అంతటా మేము కార్మికులము స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటే ఈరోజు ఎవరో ప్రతిపక్ష నాయకులు ఎవరో విధరులు వచ్చి మాకు సంఘ విద్రోహులు వచ్చి మాకు ప్రోత్సహిస్తున్నారంటే ఇది ఎక్కడ ఎవరు నమ్మరు. ఇది కార్మికులను మీరు ఇంకా ఉసుగొలుపుతున్నట్లయితుంది. దయచేసి ఈ రోజు వరకైనా మీకు ఒక మంచి అవకాశం ఉన్నది. మమ్మల్ని మా జేఏసీ నాయకులను పిలవండి. మా యొక్క మేము పెట్టినటువంటి ఏమైతే డిమాండ్స్ ఇచ్చామో ఆ డిమాండ్స్లను మాకు మీరు నెరవేర్స్తారని మేము ఆశిస్తున్నాము. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉన్నందున అంతకుముందే మీరు ఏమైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలు తీసుకోకముందే మా యొక్క జేఏసీ నాయకులతో మాట్లాడి మాకు ఏమేమైతే రావాల్సి ఉన్నాయో వాటిని మీరు నెరవేర్స్తారని అనుకుంటున్నాము. ఇంకా మీరు మమ్మల్ని ఇబ్బందికరంగా చేసినట్లయితే సకజనుల సమ్మెలో ఏ విధంగా చేసినామో మేము జాబులో లెక్క చేయమండి. మా ఆత్మ గౌరవమే మా కార్మికుల యొక్క ధ్యేయం. మేము బయటకు వచ్చాక ఇంకా చూడమంటుండదు. జేఏసీ నాయకత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారం మేము ముందుకెళ్తాం. మా పెట్టినటువంటి డిమాండ్లను ఈ రోజైనా క్యాబినెట్లో చర్చించి మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. కాబట్టి మా కార్మికులందరికీ తగిన న్యాయం చేయాలని, ప్రభుత్వం విలీనం చేయాలని, యూనియన్లను అనుమతించాలని, మాకు రావాల్సినటువంటి 2021 బకాయిలను మరి 25 పిఆర్సీని అన్నిటి నుంచి మా బకాయిలను మాకు ఇచ్చి మా కార్మికులను సంతృప్తి పరవాల్సిన పరిస్థితిని మేము ఆశిస్తున్నాం. మాకు ఇంకా ఆశలు ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మా నాయకులను పిలిచి ఎందుకంటే చూద్దాం వీళ్ళతో ఎంత ఉన్నదో అనుకుంటున్నట్లున్నారు. కానీ మీకైతే ఎట్లా మీరు తెలంగాణ బిడ్డలే, మేము తెలంగాణ బిడ్డలమే. మీకనే ఎలాంటి పౌరుషం ఉన్నదో మాకు అదే పౌరుషం ఉంటుంది. కాబట్టి మేము మీ పిల్లలని అనుకోనండి. మీకంటే ఏ లక్షణాలు ఉంటాయో మాకు అవే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ పిల్లలుగా మమ్మల్ని భావించి మా యొక్క నాయకులను పిలిచి మాట్లాడి మా సమస్యలను పరిష్కరించి సమ్మెను విత్డ్రా చేస్తారని ఆశిస్తున్నాం. మేడం మీరు చెప్పండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ దృష్టికి ఏం చెప్పదలుచుకున్నా చెప్పండి. ఇప్పుడు ఏదైనా అక్రమంగా అన్యాయానికి గురైనప్పుడు, అణిచివేతకు గురైనప్పుడు, శ్రమ దోపిడికి గురైనప్పుడే ఉద్యమం, పోరాటం ఇలాంటివన్నీ అలాంటప్పుడే వస్తాయి తప్ప సరదాగా చేయరు. ఇంతమంది ఇక్కడ నిలబడి మేము మా జీవన భృతి కోసమే మేము ఉద్యోగాలు చేస్తున్నాం. అలాంటిది ఇవాళ జీవితాలు వదిలిపెట్టుకొని మేము రోడ్డు ఎక్కామంటే దానికి సరైన రీజన్ ఉంటేనే ఎక్కుతాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలీనం చేస్తాము, మేము మీకు యూనియన్లు ఇస్తాము, మీకు కావాల్సినవన్నీ చేస్తామని ఇచ్చిన తర్వాత ఇవాళ 4 వారాలు మీరు కమిటీ ఏర్పాటు చేసి ఏం తెలుసుకుంటారు? మరి ఆ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాతనే హామీలు ఇచ్చేది ఉండే కదా. హామీలు ముందెట్లు ఇచ్చారు అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇవ్వడానికి కుదురుతుంది. మీరు పాలక పక్షంలోకి రాగానే వాటి కోసం కమిటీలు వేసి మళ్ళీ ఏం తేల్చుతారు? 4 వారాల కమిటీ తర్వాత ఇది అవ్వడం కుదరదు అంటే అప్పుడేం చేయాలి మేము? అయినా 45 రోజుల నోటీస్ పీరియడ్, మన సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 45 రోజులు టైం అయిపోయినప్పుడు 6 వారాల టైం గడిచిపోయింది కదా. ఈ 6 వారాల్లో తేల్చండి. ఇప్పుడు ఇంకా 4 వారాల్లో తేల్చబోయేది ఏముంది? మీరు ఏదైతే మాకు చేస్తామని ఇచ్చిన హామీల్ని మీరు చేయమంటున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు మేము ఇంతకుముందు 55 రోజులు సమ్మె చేసినప్పుడు మా పక్షాన నిలబడి మాకు మా వెనక నిలబడి మీకు మేము హామీ ఇస్తున్నాము, మా ప్రభుత్వం వస్తే మీకు ఇవన్నీ అవుతాయి అని చెప్పారు కదా. ఇప్పుడు అవి చేయమని అడుగుతున్నాం. మేమేం వేరేగా కొట్లాడట్లేదు, ఇంకేదో ఇవ్వమని అడగట్లేదు. మేము న్యాయమైన హక్కుల కోసమే పోరాడుతున్నాం. మీరు ఇస్తానన్నది ఇవ్వమని అడుగుతున్నాం. మీరు చేస్తానన్నదే చేయండి. ఏ కమిటీ వేసైతే ఆ రోజు మేము విలీనం చేస్తామని ఏ ధైర్యంతో చెప్పారు? ఏ కమిటీ వేసి ఎన్ని రకాల కమిషన్లు వేసిన తర్వాత మేము అధికారంలోకి వస్తే విలీనం చేస్తాం, మేము అధికారంలోకి వస్తే యూనియన్లు ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే పే స్కేల్ చేస్తాము, మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీ వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్ళకి ఇచ్చిన ప్రతి ఒక్క హామీ మేము నెరవేరుస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాల తర్వాత 4 వారాల కమిటీ తోటి ఏం తేల్చుతారో అది మాకు చెప్పండి. ఇప్పుడే చెప్పండి. మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి. మీరు ఏదైతే ఆర్టీసీ వాళ్ళు మా తోబుట్టువులు, ఆర్టీసీ వాళ్ళు మా అన్నదమ్ములని మీరు ఏదైతే చెప్పారో ఆ అన్నదమ్ములకి, ఆ తోబుట్టువులకి ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. ఆ తెలంగాణ ప్రజలకి మీరు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. మీరు ఇచ్చిన హామీలు విలీనము, యూనియన్లు, పిఆర్సీలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు, రిక్రూట్మెంట్లు ఇవన్నీ చేయండి. చేసి ఆ తర్వాత మీరు మాట్లాడండి. 4 వారాల కమిటీతో తేలేదైతే ఏం లేదు.
ఇది మొత్తంగా ఆర్టీసీ కార్మికులు అయితే మాత్రం ప్రధానంగా చెప్తున్నారు, ఇచ్చిన హామీలు అయితే మాత్రం నెరవేర్చండి. ఎందుకంటే మీరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చారు, ఈరోజు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. మేము కొత్త హామీలు కూడా ఏం అడగట్లేవు. యూనియన్లను పునరుద్ధరించండి, అలాగే విలీనం చేయండి. ఆ విలీనం చేయడం ద్వారా బాగుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ఉద్యోగ భద్రత ఇచ్చేలాగా ఆ ప్రణాళికలు ముందుకు చేస్తే మాత్రం, ఇచ్చిన హామీలు చేస్తే మాత్రం మేము సమ్మెను కూడా విరమిస్తామని కూడా ఆర్టీసీ కార్మికులు అంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మాత్రం ఆధారపడి ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా అయితే మాత్రం ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇచ్చిన హామీల కోసం అయితే మాత్రం ఇటు కార్మికులు రోడ్డెక్కి తమ నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సమ్మె విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, చర్చలకు పిలుస్తుందా లేదా అనేది కూడా ఉత్కంఠగా కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ ప్రశాంత్, సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.